మాధవధార ఉడా కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్కు నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. ఈ సందర్భంగా అధ్యక్షుడు బి గోపాలరాజు, కార్యదర్శి డిఎస్ వీరభద్రరావు, ట్రెజరర్ కె శ్రీనివాసరావు తదితరులు మాట్లాడుతూ శక్తివంచన లేకుండా కాలనీ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తామన్నారు. ఇందులో చాలా అవతారాలు జరిగినాయి. గోడలో మేము కొత్తగా పాతవారు కాకుండా అందరూ ఏకమయ్యి ఈ 17 మంది సభ్యులు ప్రమాణ స్వీకారం తీసుకున్నాము 24వ తారీఖుని. ఇవాళ 26 ఈసీ మీటింగ్ అని చెప్పి మేము అందరూ గ్యాదర్ అయ్యాము. ఈసీ మీటింగ్లో అజెండా పాయింట్స్ 2-3 పెట్టాము. అవి మేము డిస్కస్ చేసుకుని ఇక్కడ నుంచి ఒక 2-3 సంవత్సరాల నుంచి ఈ డెవలప్మెంట్ యాక్టివిటీ ఆగిపోయింది. అందుచేత ఇప్పుడు మేమంతా డిస్కస్ చేసుకుని ఒక మంచి సన్మార్గంలో సరియైన పద్ధతిలో మేము కొన్ని అజెండా పాయింట్లు పెట్టుకుని డిస్కస్ చేసి రేపు స్వామిని అభివృద్ధి మాత్రం స్పీడ్గా చేసుకుని సదుద్దేశంతో మేము అందరూ ఉన్నామండి. అందరికీ ధన్యవాదాలు. మాధవధార ఉడా కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది. కమిటీ ఫార్మ్ అయింది. డెమోక్రటిక్ వేలో జరిగిందంతా కూడా. సో ఈ నూతన కమిటీ ఏంటంటే, ఇంతకుముందు కూడా నేను ఈ అసోసియేషన్లో 3 ఇయర్స్ ట్రెజర్గా పనిచేశాను. కొంత అనుభవం కూడా ఉండడం వల్ల నెక్స్ట్ కాలనీలో రకరకాల డెవలప్మెంట్స్కి ఆస్కారం ఉందండి. సో ఎన్నో పార్కులు డెవలప్ చేశారు. అంత ముందున్న కమిటీ సభ్యులందరూ కూడా అన్ని కమిటీలు కూడా పాటుపడ్డాయి. దాని కొనసాగింపుగా ఇంకా బెటర్గా ఫర్దర్ డెవలప్మెంట్ ఎలా చేయాలన్నది మేము డిస్కస్ చేసుకుని కొన్ని ప్రధానమైన ఏంటంటే 2-3 పార్క్స్ ఇంకా పెండింగ్ ఉన్నాయండి. ఆ పార్క్స్ ఫస్ట్ టేకప్ చేస్తాం. దాన్ని కంప్లీట్ చేసిన తర్వాత అంటే స్పోర్ట్స్ కాంప్లెక్స్ అని ఇవన్నీ ఇంకా కొంచెం ఎజెండా ఉందంటే అది డిస్కస్ చేస్తాం. డిస్కస్ చేసి అందరి పురోభివృద్ధికి, కాలనీ పురోభివృద్ధికి మా సాయశక్తిగా కృషి చేసి దీన్ని నిర్విఘ్నంగా కొనసాగించాలని ఈ 2 సంవత్సరాల్లో మేము మనస్ఫూర్తిగా పనిచేసి అల్టిమేట్ రిజల్ట్ ఇవ్వడానికి మేము ట్రై చేస్తాం. థ్యాంక్ యూ అండి. నా పేరు పుచ్చా చంద్రశేఖర్ రెడ్డి, ఎంఏజీ 319 ఉంటున్నాను, మాధవ ఉడా కాలనీ. మా మాధవ ఉడా కాలనీ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లోని వైస్ ప్రెసిడెంట్గా నేను ఎన్నుకోబడినాను. ఈ గత 2 సంవత్సరాల నుంచి మాధవ ఉడా కాలనీ చాలా డెవలప్మెంట్స్ అన్నీ తగ్గిపోయాయి. గతంలో కమిటీ వాళ్ళు చేసింది కూడా చాలా గొడవలతో అయింది. ఈరోజు మీ అందరూ కలిపి ఒక నిర్ణయానికి వచ్చి ఒక ఎలక్షన్ పెట్టుకొని మళ్ళీ కొత్తగా ఎన్ని కాబడిన కొత్త కార్యవర్గాన్ని ఈరోజు నుంచి మేము స్టార్ట్ చేయబోతున్నాము. ఇప్పుడు మేము ఎజెండా ఒకటి పెట్టుకుంటున్నాము. ఇంకా డిస్కస్ చేసుకోలేదు. ఈరోజు డిస్కస్ చేసుకొని మాధవ ఉడా కాలనీ ఎలా డెవలప్ చేయాలి, అది ఒక నాణ్యతగా, ఒక క్వాలిటీగా, అదే మన విశాఖపట్నంలోని మాది నంబర్ 1 స్థానం ఉండాలని మేము అందరూ కోరుకుంటున్నాము. ఈ గవర్నమెంట్కి అందరూ సహకరిస్తారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను.